హాయ్ గైస్, వెల్కమ్ టు నా లైఫ్ స్టైల్ తెలుగు. ఇంకా మా వాడు ఎప్పుడైతే నిద్ర లేస్తాడో అప్పుడే నాకు కూడా తెల్లారుతుంది అనమాట. వీడైతే ఈరోజు 7కి లేచాడు. సో నాకు కూడా 7కే తెల్లారిపోయింది. ఇంకా అద్దం ముందరైతే నిలబడుకొని వేషాలు వేస్తూ ఉన్నాము, తల్లి కొడుకులం ఇద్దరు నిద్ర లేయంగానే. ఇంకా బయట చూసారు కదా ఎన్ని గుడ్డలు ఉన్నాయో, ఒక కుప్పు ఉన్నాయి. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఆల్రెడీ ఒక ట్రిప్ వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉన్నాయి, ఇంకా బయట అన్ని ఉన్నాయి అనమాట. ఇదేంటంటే జస్ట్ ఉతుకుతుంది, మిగతా పనులన్నీ నేనే చూసుకోవాలి. ఇంకొకసారి ఇంటి వాతావరణం కూడా చూసేసేయండి. ఎక్కడ వేసినట్టు అక్కడే ఉన్నాయి. దుప్పట్లు కూడా ఇంకా మడత పెట్టలేదు. ఇంకా కిచెన్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదనమాట. సింక్ నిండా అంట్లు, అదేంటంటే కిచెన్ మొత్తం సామాన్లు అలా 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 పరిచేస్తున్నాయి. ఒక్కొక్కటిగా చూసుకోవాలి. ఇంక ఇప్పుడైతే చుట్టాలు వచ్చారనుకో మన ఇంటికి, అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు. లేదంటే ఏంది పిల్లలు ఇంత మడ్డిగా ఉంది, ఆడవాడు పెట్టుకుంది అని అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు నాకు ఉండేది పెద్దన్న కొడుకని, వీడితో అంత ఈజీగా ఉండదని పనులు. ఇది రికార్డ్ చేసేటప్పటికి 8 ఏమో అవుతుంది టైము. వాన కురుస్తున్నట్లుంది మంచు అసలు పొద్దున్నే. ఇంకా మా ఇంటి పక్కనే చెరువు అయితే ఉందన్నమాట. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో. చాలా బాగా కనిపిస్తుంది వ్యూ, అలా కూర్చొని చిల్లైపోవచ్చు. ఇంక ఈ మంచుకైతే బయట కూర్చొని అలా ఒక టీ తాగామంటే ఇంకా హెవెన్ కనిపిస్తుంది మనకి, అంత బాగుంటుంది. ఇంకా గుడ్డల పనికి గుడ్డలు అవుతా ఉన్నాయి. నాకు ఆశ బయట కూర్చొని అలా వ్యూ చూస్తూ టీ తాగాలని. చెప్పాను కదా నాకు ఉండేది నా కొడుకని, ఉండేది సెకండ్ ఫ్లోర్లో. ఇంకా వాడు ఏమన్నా పెద్ద చిలో చేష్టాలు చేస్తే అలా స్లిప్ అవుతుందేమో అని భయం నాకు. అందుకని అస్సలు బయటకు రాను, ఇంట్లోనే పెట్టుకొని ఉంటాను వాడిని. మా వాడికి ఒక పెన్ను పేపరు ఇచ్చేసామంటే ఆర్టిస్ట్ అయిపోతాడు. ఏదేదో రాస్తుంటాడు, పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు. వీడిని చూస్తూ వీడు చేసే చేష్టాలని అలా చూస్తూ ఉండిపోవచ్చు డే మొత్తము. అంత టైంపాస్ అయిపోతుంది నాకు బాబుతో. అంత బాగుంటుంది డే అయితే నాకు అసలు చెప్పాలంటే. ఇదైతే ఇక్కడ ఏదేదో గీస్తూ ఉన్నాడు. గీసేవాడు గమ్ముగా గీసుకోడు, మళ్ళీ నన్ను కూడా పిలుస్తాడనమాట, చూడమంటాడు నన్ను. నేను చూసి అబ్బా భలే వేసావు నాన్న, భలే చక్కగా వేసావు నాన్న అని చెప్పాలన్నమాట. అప్పుడు వాడికి అదొక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పనులన్నీ ముందు పక్కన పెట్టేసి బాబుకు పాలు దాపిస్తున్నా. వీడైతే అస్సలు తాగడు. ఇంక నేను ఎలాగోలా అది చెప్పి ఇది చెప్పి ఏదేదో చెప్పి అయితే తాపిస్తానమాట. అయితే కొత్తగా నాకు ఒక ఐడియా తట్టిందనమాట. అంటే ఏం చేసినా తాగేవాడు కాదు, ఏం చెప్పినా తినేవాడు కాదనమాట ఏది కూడా. ఇంక అందుకని బూచోడుని చూపించేదాన్ని, అంటే ఫోన్లోనే దయ్యం బొమ్మలు అవి చూపించేదాన్ని. కొద్ది రోజులు తిన్నాడు కానీ మళ్ళీ మళ్ళీ మొదటికే వచ్చేసాడు. అంతే, వాటికి కూడా భయపడకుండా తయారైపోయాడు. ఇంకప్పుడే ఒక ఐడియా తట్టింది నాకు. స్నాప్చాట్లో మీరు చూసుంటారు, అంటే దయ్యం ఎమోజీస్ అని చెప్పి ఏదో వింత వింత రకాల ఎమోజీస్ అన్నీ వస్తుంటాయి కదా నొక్కంగానే, అవి చూపిస్తానమాట. అవి చూడంగానే కొంచెం భయపడి తాగేస్తాడు. ఇంకా నేను కూడా దాన్ని ఛాన్స్గా తీసుకొని తినిపించేటప్పుడు తాగిపించేటప్పుడు ఏం చేసేటప్పుడైనా అదే పెడతా. ఇంకా ఈజీగా తాగేస్తాడు. ఇంకా మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలబ్బా. అంటే షేర్ చేసుకుంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలు కూడా మన మధ్య తిరుగుతున్నారని అయితే మనకు అర్థమవుతుంది కదా. అందుకోసం అయితే ఏంటంటే నేను కాలేజ్లో కాదు స్కూల్లో చదివేటప్పుడు నా సూపర్ సీనియర్ అనమాట. అంటే నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు అక్క 10th క్లాస్ చదివేది. జస్ట్ తెలుసు అంటే ఆ అక్క నాకు అంత పరిచయం కూడా లేదు, తెలుసు అంటే తెలుసు అంతే. అయితే ఆ అక్కని ఈ మధ్య నేను బయట కలిశాను. ఆ అక్క నన్ను గుర్తుపట్టింది, గుర్తుపట్టి వచ్చి ఎలా ఉన్నామా అని చెప్పైతే కొంచెం మంచిగా మాట్లాడింది అనమాట. అప్పుడైతే అక్క నాకు ఒక విషయం చెప్పింది. ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకని చెప్తున్నా ఇప్పుడు. ఏంటంటే అక్కకి బీటెక్ వరకు చదివిందంట, నాకు కూడా తెలియదు, మొన్ననే చెప్పింది. బీటెక్ కంప్లీట్ చేసిందంట. ఇంకా వెంటనే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారంట. పెళ్ళైన తర్వాత వెంటనే 2 పిల్లలు పుట్టేశారంట. ఇంకా అప్పటి వరకు బాగానే ఉందంట. దాని తర్వాత ఇంట్లో అత్తమ్మ ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా నువ్వు ఖాళీగా ఉంటున్నావు ఇంట్లో కూర్చొని, మా అన్న మా వాడు తెచ్చి పెడుతూ ఉంటే తిని కూర్చుంటున్నావు, హ్యాపీగా చిల్ అవుతున్నావు, అలా ఇలా అయితే మాట్లాడడం స్టార్ట్ చేశారంట. ఇంక ఈ అక్కకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ హస్బెండ్తో చెప్తే, వాళ్ళ హస్బెండ్ కూడా నిజమే కదా, నువ్వు ఖాళీగానే కదా ఉంటున్నావు, నేను తెస్తేనే కదా తిని కూర్చుంటున్నావు అన్నట్లు మాట్లాడాడంట. ఇంక ఈ అక్కకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మ నాన్నలకైతే చెప్పుకుంటే, ఇది మీ ఫ్యామిలీ కదమ్మా, మీ ఫ్యామిలీలోకి మేమేమొచ్చి మాట్లాడగలను, నువ్వే సార్ట్అవుట్ చేసుకో, నువ్వే చూసుకో అన్నట్లయితే మాట్లాడారంట. ఇంక ఈ అక్క చేసేదేం లేక ఒక చిన్న జాబ్ అయితే వెతుక్కుంటుందంట బయట, డేటా ఎంట్రీ జాబ్. 15,000 13,000 ఇస్తా అని చెప్పారంట. ఇంకా దానికైతే వెళ్ళాలి అని అనుకుంటూ స్టార్ట్ అవుతుందంట ఇంక కొద్ది రోజుల్లో.
అయితే ఆ అక్క నాకు ఒక విషయం చెప్పిందబ్బా. ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో మగవాళ్ళు కానీ జాబ్ చేయకపోయారనుకో, మగవాళ్ళు జాబ్ చేయకపోయినా లేదంటే పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా కానీ అనుకునేవాళ్ళు కదా, ఏంటి వీడు ఏం పని చేసేటట్లేడు, ఇంట్లోనే ఉంటున్నాడు, ఏం చేయడా, సంపాదించడా, ఇంక ఇంట్లో వాళ్ళని భార్యని పిల్లల్ని ఎలా పోషిస్తాడు అన్నట్లయితే మాట్లాడుకునేవాళ్ళు కదా ఒకప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ సొసైటీ రెండు చేంజ్ అయిపోయాయి. ఆడవాళ్ళు జాబ్ చేయకపోయినా ఆడవాళ్ళ ఇంట్లో గమ్ముకు కూర్చున్నా కానీ అలానే మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి ఈ పిల్ల ఏం జాబ్ చేయదా, ఇంట్లోనే ఉంటుందా, అలానే కూర్చొని చిల్ అవుతూ ఉంటుందా, పిల్లల్ని చూసుకుంటూ ఖాళీగానే ఉంటుందా అన్నట్లయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంపాదిస్తేనే విలువిస్తారు, లేదంటే లేదు అన్నట్లయితే చెప్పిందనమాట అక్క. ఇది ఎంతవరకు కరెక్టో లేదో అనేది అయితే నాకు తెలీదు. మీ ఒపీనియన్ ఏంటనేది అయితే ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఉంటారబ్బా మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు. ఇంట్లో పని చూసుకుంటారు, బయట చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, అంతా మెయింటైన్ చేస్తారు, జుజుబి మాదిరి చేస్తుంటారనమాట. కానీ చాలా హార్డ్ వర్క్ అయితే వాళ్ళకి తెలుస్తుంటుంది, అంత చేసే కెపాసిటీ వాళ్ళు ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారబ్బా నాలాంటి కేటగిరీ పీపుల్, ఏందో నిద్ర లేసి అంటే ఏం చేయకపోయినా సాయంత్రం కల్లా అలసిపోయే కెపాసిటీ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంక ఇలాంటి వాళ్ళని నువ్వు ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది కదా మాకు. వీటి గురించి మాట్లాడే అంత నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది అయితే చెప్తాను. ఇంట్లో పరిస్థితుల వల్లనో లేదంటే వాళ్ళకున్న ప్యాషన్ వల్లనో వర్క్ చేసే ఆడవాళ్ళు ఉంటారు. ఇంకా అలానే ఇంటిని, పిల్లల్ని, హస్బెండ్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళకి మంచిగా వండి పెట్టుకుంటూ ఉంటే చాలు అనుకునే ఆడవాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరికి వాళ్ళు గ్రేటే, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఉండలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ నాకు తెలిసి అయితే. బాబుకు పాలు తాగించి ఇంక అంట్లయితే గడుగుతున్నా. బయట బట్టలు ఒక ట్రిప్ తిరిగాయి, అవి తీసేసి ఇంకో ట్రిప్ వేస్తున్నాను. అబ్బా సాయిరం, అలా ఉన్న కిచెన్ని ఇలా చూస్తే ఎంత బాగుందో. క్లీన్ చేసిన ప్రతిసారి అనుకుంటానబ్బా ఇలానే ఉంచుకోవాలి కిచెన్ని అని, కానీ ఆ పని అయితే అస్సలు నా వల్ల కాదు. కొందరుంటారు ఎప్పుడు అలా నీట్గా అద్దం పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు, అది వాళ్ళ వల్ల ఎలా అవుతుందో ఏందో, మరి నా వల్ల అయితే అస్సలు కాదు. మీలో ఎంతమంది ఇట్లా నీట్గా ఎప్పుడు పెట్టుకో ఉంటారు? ఒకసారి కమెంట్ చేసేసేయండి. ఇంకా త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడే యూట్యూబ్లో ఒక గెట్ రెడీ విత్ మీ షార్ట్ అయితే అప్లోడ్ చేసా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేసేయండి. ఇంతేనబ్బాయి వాళ్ళ వీడియో అయితే. బాయ్.